గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి, ఇంక వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేయండి. ఈరోజైతే దీపావళికి అయితే 3 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఆ మూవీస్లో ఏ మూవీ అయితే దీపావళి విన్నర్ అయితే మీకు అనేది అయితే తెలియజేస్తాను. ఇంకా ఏ మూవీకి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయన్నో కూడా ఈ వీడియోలో చూస్తాను. ఇంకా ఈరోజు అందరికీ హ్యాపీ దివాళీ. ఈరోజు ఏ మూవీకి వెళ్తే బెస్ట్ అది కూడా మీకైతే ఫుల్గా అయితే చెప్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియోకి అయితే లైక్ కొట్టండి, ఇంకా వీలైన మందికి షేర్ చేయండి. ఓకే, మనం లేట్ ఎందుకు స్టార్ట్ చేస్తామా. టోటల్ దివాళీకి 3 మూవీస్ అనేవి అయితే రిలీజ్ అయ్యాయి. ఒకటి కే ర్యాంప్, ఇంకోటి డ్యూడ్, ఇంకోటి తెలుసు కదా. స్టార్టింగ్ మనం కే ర్యాంప్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంది. టోటల్ ఫుల్గా ఎంటర్టైన్ అయితే మీకైతే చేయదు. కామెడీ సీన్స్ అనేవి అయితే కొంచెం అయితే బాగుంటాయి. సాంగ్స్ కూడా అంత లేవు, బీజిఎం కూడా అంత బాగుందని చెప్పుకోలేదు. జస్ట్ ఓన్లీ స్క్రీన్ ప్లే అండ్ మామూలు కామెడీ ఎంటర్టైన్మెంట్ చిన్నపాటి చూడడానికి మాత్రమే ఈ మూవీకి అయితే వెళ్ళొచ్చు. ఈ మూవీ అయితే కిరణ్ అబ్బవరంకి చిన్నపాటి హిట్ అనేది అయితే అయింది అంతే. ఇంకా ఈ మూవీ అయితే టోటల్ వరల్డ్ వైడ్గా 3 డేస్కి టోటల్ 12 crores అనేది అయితే వసూలు అయితే చేసింది. ఇంకా ఈ మూవీ యావరేజ్గా అయితే ఉంది. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి తెలుసు కదా మూవీ. ఈ మూవీ అనేది అయితే ఇది కూడా సేమ్ యావరేజ్ స్టాక్ అయితే రన్ అయింది. కాకపోతే స్క్రీన్ ప్లే, సాంగ్స్, బీజిఎం ప్రతివి అయితే బాగున్నాయి. కామెడీ ఉంది, ప్రతి టైం ఎలివేషన్ మొత్తం అంతా బాగానే ఉంది. హీరో యాక్టింగ్లు మొత్తం అంతా బాగున్నాయి అన్నమాట. ఇది కూడా చాలా బెస్ట్ మూవీ అనేది చెప్పుకోవచ్చు ఈ దీపావళికి. కానీ కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు అన్నమాట. మూవీ అంటే కొంతపాటి ఎంటర్టైన్ చేస్తుంది, మధ్యలో చాలా అయితే మధ్యలో బోర్ కొడుతూ ఉంటుంది అండి మూవీ స్టార్టింగ్ మధ్యలో అలాగా. ఇది తెలుసు కదా మూవీ అప్డేటు. దీపావళి కాబట్టి బాంబులు కాలుస్తున్నారు, ఆ సౌండ్ అనేది వస్తుంది. ఇంకా తెలుసు కదా 4 డేస్కి అయితే 22 crores అనేవి అయితే వచ్చాయన్నమాట తెలుసు కదా మూవీకి. ఇంకా ఈ మూవీ కూడా యావరేజ్. ఇంకా నెక్స్ట్ లాస్ట్ మూవీ అనేది డ్యూడ్ అనమాట. ఈ మూవీ అయితే దివాళీ విన్నర్ అయితే చెప్పుకోవచ్చు. ఈ మూవీ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ ప్రతి ఒక్కరికి మూవీ అనేది అయితే నచ్చుతుంది. స్క్రీన్ ప్లే బాగుంది, డైలాగ్స్ బాగుంది, ప్రతిదీ ఎమోషన్ సీన్స్ కూడా మొత్తం అంతా బాగున్నాయన్నమాట. మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు దివాళీ రోజు ఈ మూవీకి అయితే వెళ్ళి. మీరు కానీ ఏదైనా మూవీకి దివాళీకి వెళ్దాం అనుకుంటే అది డ్యూడ్ అనేది అయితే మీకైతే బెస్ట్ మూవీ దివాళీకి అయితే వెళ్ళడానికి. ఇది నా ఒపీనియన్ వరకు అయితే డ్యూడ్ అయితే చాలా బాగుంది తెలుసు కదా. ఇంకా కే ర్యాంప్ మీద ఇంకా ఈ మూవీ కలర్స్ కూడా చాలా అయితే సూపర్గా వస్తున్నాయి. ఈ పాటికి 74 crores అయితే వచ్చాయి 4 డేస్కి. టోటల్ ఓవరాల్ వరల్డ్ వైడ్ అయితే 74 crores అయితే వచ్చాయి తెలుసు కదా. కే ర్యాంప్ మీద 4 టైమ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట కలెక్షన్స్. ఇంకా మూవీ కూడా చాలా బాగుంది. ఈ మూవీ అనేది అయితే సూపర్ హిట్ అనమాట. మీరు ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే డ్యూడ్ మూవీకి అయితే వెళ్ళండి. ఇదే బెస్ట్ మూవీ దివాళీకి అని చెప్పొచ్చు. తెలుసు కదా మూవీ, కే ర్యాంప్ మూవీ అయితే యావరేజ్, డ్యూడ్ అయితే సూపర్ హిట్ అనమాట. ఇది ఫైనల్ టాక్ అనమాట ఈ మూవీస్ గురించి. ఇది ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మీకు మెయిన్ అప్డేట్ అనమాట, చాలామంది ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న అప్డేట్. ఫౌజీ ట్రేజర్ కానీ గ్లిమ్స్ కానీ ఇప్పుడు వస్తుందని ఈరోజు మార్నింగ్ అయితే మైత్రి మూవీ మేకర్స్ అనేది అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. ఫౌజీ టీజర్ అనేది టుమారో ఈవినింగ్ 4-5 PM అయితే రిలీజ్ అవుద్ది గ్లిమ్స్. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీడియోని షేర్ చేయండి, వీడియో కాల్ లైక్ కొట్టండి. బాయ్ బాయ్, సీన్ నెక్స్ట్ వీడియో. సాయంత్రం దివాళీ వ్లాగ్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.